This is a unique miracle recorded in the Gospels. సువార్తల్లో మరి భద్రపరచబడినటువంటి సూచక్రియలో ఒక అసమానమైనటువంటి సూచక్రియ ఈ రొట్టెను పంచి పెట్టడం అనే సూచక్రియ. There are 35 separate miracles recorded in the 4 Gospels. 4 సువార్తల్లో కూడా 35 సూచక క్రియలు విడివిడిగా కూడా నమోదు చేయబడ్డాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు. But these are not the only miracles which our Lord performed. అంటే దాని అర్థము ఈ 35 సూచక్రియలే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారంటే కాదు, చాలా చేశాడు ఆయన వీటికంటే ఎక్కువగా. In Matthew's Gospel alone, on 12 occasions, the writer says he did many wonderful works without going into the details. మత్తయి సువార్తలో 12 సార్లు ఆ గ్రంథకర్త అంటున్నాడు, నమోదు కానటువంటి సూచక్రియలను అనేకమైనటువంటి అద్భుత కార్యములు యేసుక్రీస్తు చేసెను అని మత్తయి సువార్తలో చెప్పబడింది. And in John's Gospel, the concluding verse in the last chapter goes like this: many other wonderful works or signs did Jesus perform. If every one of them were to be written, the books in the world would not contain them. కనుక యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో చివరి మాటలో చూసినట్లయితే ముగింపులో యేసు ప్రభు అనేకమైన ఇతర ఆశ్చర్య అద్భుత సూచక్రియలు ఆయన జరిగించారు. ఒకవేళ ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా రచించినట్లయితే దాచి ఉంచినట్లయితే లోకంలోని గ్రంథాలు కూడా సరిపోవు అని యోహాను సువార్త రాసిన గ్రంథకర్త రాశాడు. So the Holy Spirit has used the principle of economy or selection and recorded for our benefit only 35. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎంతో ఆచి తూచి ఎన్నుకొని మనకు ఎంతో మేలుకరమైనటువంటి చాలా ఉపయోగకరమైన 35 సూచక్రియలను మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు సువార్తలో రాయబడటానికి అనుమతించాడు. Out of these 35, Matthew records 20 miracles. 35 సూచక క్రియల్లో మత్తయి తన యొక్క సువార్తలో 20 సూచక్రియలను నమోదు చేశాడు. Mark records 18. మార్కు తన సువార్తలో 18 రాశాడు. Luke records 20. లూకా అయితే తన సువార్తలో 20 సూచక్రియలు మరి నమోదు చేశాడు. And John recorded only 8. యోహాను అయితే తన సువార్తలో కేవలం 8 సూచక్రియలు మాత్రమే రాసి ఉంచాడు. Each one of these gospel writers, according to his theme that he has chosen, he has selectively recorded a few miracles. కాబట్టి మరి ఈ సువార్తలు రాసినటువంటి ప్రతి ఆ యొక్క గ్రంథకర్త కూడా యేసుక్రీస్తు మీద ఏదైతే తన అభిప్రాయం కలిగి ఉన్నాడో, ఏ కోణంలో ఆయన చూచాడో దానికి అనుగుణ్యంగా సరిపడినటువంటి సూచక్రియలను ఎత్తుకొని వాటిని మాత్రమే తమ సువార్తలో పొందుపరిచారు. Matthew's burden was to present Jesus as the king, the promised king to the Jews. మత్తయి తన సువార్తలో యేసుక్రీస్తుని ఏ రీతిగా పరిచయం చేశాడంటే యూదులకు రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క యేసును యూదుల రాజుగా చిత్రీకరిస్తూ మత్తయి సువార్తలో రాశాడు. He wrote primarily for the Jews. ఆయన మరి యేసుక్రీస్తు ప్రప్రథమంగా యూదుల యొక్క నిరీక్షణగా రాబోచున్నట్టు క్రీస్తుగా ఆయన చిత్రీకరించాడు. Jews are very particular about the family tree. That's why right in the first chapter you read the list of the genealogy. యూదులైన వారు ఆ యొక్క యూద మరియు కుటుంబీకులందరూ కూడా వంశ వృక్షాన్ని గురించి, వంశావళి గురించి చాలా పట్టింపు. కాబట్టి మరి చూసినట్లయితే మత్తయి తన యొక్క సువార్తలో యేసుక్రీస్తు యొక్క వంశ చరిత్ర, వంశావళి అంతా కూడా చక్కగా క్రోడీకరించి రాస్తూ వచ్చాడు. John Mark, when he wrote the second gospel, he wrote it for the Romans, and Romans are an action-oriented people. That is why in Mark's gospel you find the least of the teachings of Jesus, but more of the doings of Jesus. చూడండి, మరి ఇక జాన్ మార్కు తన యొక్క మార్కు సువార్తలో రోమిలను ఉద్దేశించి మరి ఆయన మరి రాశాడు. కాబట్టి రోమిలు ఎటువంటి వారు అంటే మరి వారు చేసేవారు, క్రియలు చేసేవారు. కాబట్టి యేసుక్రీస్తు పలికిన బోధను తక్కువగా రాసి ఆయన ఏ క్రియలు చేశాడు ఆ క్రియల గురించి ఎక్కువగా మార్కు తన సువార్తలో రాశాడు. Romans were looking for a perfect public servant, and Mark said, here is that servant who has come to serve you. కనుక రోమిలందరూ కూడా ఒక చక్కని పరిచారకుడు, ఒక దాసుడు, అటువంటి వారికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి మార్కు తన యొక్క సువార్తను ఏమని రాశాడంటే ఇదిగో మరి పరిచారకుడు, సేవకుడు, దేవుని సేవకుడు ఈయన అని చెప్పి క్రీస్తుని పరిచయం చేస్తూ వచ్చాడు. Luke wrote for the Greeks, the wisdom seekers. లూకా ఎవరిని ఉద్దేశించి రాశాడంటే గ్రీకు దేశస్తులు. వారెవరు? అధికమైన జ్ఞానాన్ని కోరుకుంటూ వెతుకుతూ ఉండే ఆ గ్రీకు దేశస్తులు ఉద్దేశించి లూకా రాశాడు. Plato, Aristotle, Socrates are some of the famous philosophers we know that Greece has produced. చూడండి, గ్రీకు దేశంలో నుంచి ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా గొప్ప వేదాంతులు పుట్టుకుని వచ్చారు.
గ్రీకు దేశంలో నుంచే. Through their philosophy, they were trying to produce the perfect human being. వారి యొక్క సిద్ధాంత ప్రకారంగా పరిపూర్ణమైన ఒక నరుడును సృష్టించాలి అనేటువంటి తపన వారి జ్ఞానంలో మనకు కనపడుతూ ఉంటుంది. And Luke says, your search has ended here. Here is Jesus, the perfect Son of Man. కాబట్టి లోక అంటున్నాడు, ఇదిగో ఒక పరిపూర్ణమైన మానవుడు కొరకు మీరు వెతుకుతున్నారే, మీ అన్వేషణ ముగింపుకు వచ్చేసింది. ఆ పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎవరో కాదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. He uses the title, the Son of Man, more often than others, and he emphasizes his humanity. కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు అనేటువంటి మాట లోక మరి ఎంతో నొక్కి ఒక్కానించి రాస్తుంటున్నాడు. మానవుడిగా యేసుక్రీస్తు ఏం చేశాడు, మనిషి కుమారుడు, ఆ మాట ప్రకారంగా రాసి వచ్చాడు. Here is a human being who goes out in all compassion towards the suffering humanity. శ్రమ పొందుతున్న మానవాళి పక్షంగా మానవుడిగా పరిపూర్ణమైనటువంటి మనిషి కుమారుడిగా వచ్చి మరి కార్యాలు జరిగించిన వ్యక్తి ఈయనే అని లోకాతన సువార్తలో పరిచయం చేశాడు. John, the last gospel to be written, was written for the church. మరి సువార్తలో చివరి సువార్త అనగా యోహాను సువార్త, అది సంఘాన్ని ఉద్దేశించి రచించబడిన సువార్త. At that time, there was a big controversy about the divinity of Jesus Christ. So John was burdened to present Jesus as the Son of God. కాబట్టి ఆ సమయంలో మరి ప్రజల మధ్య తర్జన భర్జన జరిగేది ఏంటంటే, యేసుక్రీస్తు నిజంగా మరి ఆ దైవజనుడా, దైవాంశ సంభూతుడా, దైవత్వం ఉందా లేదా అనేటువంటి తర్జన భర్జన జరుగుతూ ఉంటే యోహాను తన సువార్తలో ఈయన దేవుడు, దైవత్వము, యేసుక్రీస్తుకి దైవత్వాన్ని గురించి నొక్కి చెప్పి సువార్తలో చెప్పాడు. That's why we find more of the teachings of Jesus and the claims of Jesus. అందుకని యేసుక్రీస్తు చేసినటువంటి బోధ, యేసుక్రీస్తు తనను గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు, అవన్నీ కూడా యోహాను సువార్తలో యోహాను చక్కగా భద్రపరిచాడు. To understand Jesus, we need to stand from all these 4 different angles and try to understand him. యేసుక్రీస్తు నిజంగా మనం తెలుసుకోవాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలంటే ఒక కోణంలోంచి కాదు కానీ ఈ నలుగురు సువార్తికులు వారు తాము చూచిన కోణంలోంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తును పరిపూర్ణంగా మనం గుర్తించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. So all these 4 writers chose their miracles only to highlight their theme. చూడండి, ఈ నలుగురు సువార్తికులు కూడా యేసుక్రీస్తు ప్రభును తాము ఏమని ఉద్దేశిస్తున్నారు, తలంచుచున్నారు, ఆ కోణంలోనే వారికి సరిపడే ఆ యొక్క సూచక్రియల్ని కూడా ఎత్తుకుని రాస్తూ వచ్చారు. Why did I tell you all this? ఈ ఉపోద్ఘాతం అంతా కూడా మీకు ఎందుకు చెప్పాను? Here is one miracle, the only one miracle which is recorded in all the 4 gospels. ఇక్కడ మనం చదివినటువంటి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ ఒక్క సూచక క్రియ 4 సువార్తల్లో కూడా నలుగురు కూడా వారు ఎత్తి రాసి భద్రపరిచారు. When the Holy Spirit has not chosen to record several miracles, here is one miracle which he records again and again and again. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేసినట్టు అనేకమైన సూచక్రియలను నలుగురు సువార్తలు కూడా రాయటానికి అనుమతించకపోయినా నలుగురు కూడా సమ్మతించి పదే పదే అదే సూచక్రియను రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించిన ఒక సూచక్రియ ఏంటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. In this one miracle he is presented to us as our king, as the servant, as the Son of Man, as the Son of God. ఈ ఒక్క సువార్తలోనే, ఈ ఒక్క సూచక్రియలోనే ఆయన మనకు రాజుగాను, దాసుడుగాను, మరి మనిషి కుమారుడుగాను ఈ రీతిగా ఆయనను 4 విధాలకు కూడా పరిచయం చేసినటువంటి ఈ సూచక్రియ. Especially John, after recording the 8 miracles, he says in chapter 20, many other signs did Jesus perform. He uses the word signs and not miracles. చూడండి, మరి ఇక 20 అధ్యాయంలో ఆయన అంటున్నాడు యోహాను అనేక 20:30. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనంలో యోహాను ఏమని రాశాడంటే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను అని చెప్పి సూచక క్రియ అనే మాట వాడుతున్నాడు. He uses the Greek word semaiano, which means a signpost, a signboard. కనుక గ్రీకు భాషలో ఉన్నటువంటి సిమయాను అనేటువంటి ఒక మాట వాడుతున్నాడు యోహాను. అంటే దాని అర్థము దారిని సూచించే ఒక మరి సైన్ బోర్డు ఉంటుంది చూడండి, దిక్సూచి లాంటిది, అట్లాంటి మాటను అక్కడ యోహాను వాడుతున్నాడు. We know the purpose of a signboard. మనకి దారిని చూపించే ఆ దిక్సూచి ఉంటుంది చూడండి, దాని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అందరికీ తెలుసు. Its purpose is not to attract people towards itself. ఈ దారిని చూపించే దిక్సూచి ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ కూడా తన దగ్గరకు ఆకర్షించుకోవడం కాదు. It points people to where they must go. నిజానికి ఏ గ్రామం వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వారు వెళ్ళాలో దానిని దిక్కును సూచించే దిక్సూచిగా ఈ యొక్క దిక్సూచి ఉంటుంది. So this miracle has something to speak beyond itself. నిజానికి ఈ సూచక క్రియ
మనం అనుకున్న దానికంటే కూడా అధికంగా మనకు తెలియచేసేదిగా ఉంటుంది. When you look carefully at this miracle, there are so many beautiful spiritual principles hidden in that short miracle. ఈ చిన్న సూచక్రియలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాల నిజాలన్నీ కూడా అందులో దాచబడి ఉండినట్లుగా మనం చూస్తుంటున్నాం. When you look at the incident, ఆ యొక్క సందర్భాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి చూస్తే we know that the whole miracle revolves around three important characters. ఈ సూచక్రియ అంతా కూడా ముగ్గురు వ్యక్తుల చుట్టూ కూడా దాన్ని కలుపుకొని చెప్పబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. Undoubtedly, the chief and the first person is Lord Jesus himself. అనుమానం లేకుండా ముగ్గురు వ్యక్తులు ప్రధానుడు మరియు గొప్ప వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే. And then secondly, the lad whose name is withheld. రెండవదిగా మరి ఆ సహాయపడుతూ వచ్చిన ఆ చిన్న పిల్లవాడు, His name is withheld. ఆయన పిల్లవాడి పేరు మాత్రం రాయబడలేదు, దాచబడింది. And thirdly, the disciple Andrew. మూడవదిగా చూసినట్లయితే శిష్యులు, తర్వాత జనసమూహం. We glean several details by reading all the four accounts together. ఈ 4 సందర్భాలు కూడా మనం మరి కలిపి చదువుకున్నట్లయితే చాలా విషయాలను మనము పరిగి ఏరుకోవచ్చు. It's recorded in Matthew 14, మత్తయి సువార్త 14వ అధ్యాయములో, Luke 6, తర్వాత Mark 6, మార్కు సువార్త 6వ అధ్యాయములోను, Luke 9, లూకా సువార్త 9వ అధ్యాయములోను, and John 6. యోహాను సువార్త 6వ అధ్యాయములోను కూడా ఇదే సూచక్రియ రాయబడింది. And all the four gospels tell us very clearly that the crowd was immense, huge. ఈ 4 సువార్తలు కూడా చూసినట్లయితే ఒకటి మనకు అర్థమవుతుంది, అక్కడికి వచ్చిన జన సమూహము చాలా విస్తారమైన జన సమూహంగా వచ్చారు. Matthew says a great multitude. మత్తయి అంటాడు గొప్ప జన సమూహం వచ్చారు అంటాడు. Mark says much people. మరి మార్క్ ఏమో మరి ఎక్కువ మంది ప్రజలు వచ్చారంటాడు. And John says a great company. మరి యోహాను అంటాడు గొప్ప మరి జనముల యొక్క సమూహం అంటాడు అతను కూడా. And Matthew in particular gives us the count. He says there were 5,000 men beside women and children. మత్తయి తన యొక్క సువార్తలో అంటున్నాడు స్త్రీలను పిల్లలను కాక 5,000 మంది పురుషులు ఉన్నట్లుగా వారి యొక్క లెక్కని కట్టి చెప్తున్నాడు. If somebody asks me the count, the head count of all the people who attended the meeting in Zion Church today, ఎవరైనా సరే సియోను ప్రార్థనా మందిరంలో ఈ రోజు కూడికకు వచ్చిన వారి యొక్క మరి లెక్కన చెప్పండి ఎన్ని తలలు వచ్చాయో అని చెప్పి అడిగితే, do you think I'll keep my hand like this and count only this side and go away? లెక్క పెట్టండి అన్నప్పుడు సహోదరుల వైపు చూడకుండా సహోదరుల వైపు మాత్రమే చూసి వారి లెక్క కట్టి నేను చెప్తాను అనుకుంటున్నారా మీరు? But if a Jew stands here, that's exactly what he would do. మా స్థానంలోనే గాని ఒక యూదుడు నిలబడితే బహుశా సహోదరుల వైపు కనపడకుండా పెట్టుకొని సహోదరులు మాత్రం లెక్క కట్టి ఎంతమంది వచ్చారంటాడు. He despised the role of women. స్త్రీల యొక్క వారి యొక్క స్థానాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని పక్కకు పెట్టి యూదులు పురుషులు మాత్రం లెక్కించి చెప్తూ ఉంటారు. Look at Matthew's genealogy, all males as if they begot children. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో మరి పురుషుల యొక్క పేర్లు మాత్రమే రాశాడే. ఎట్లా అయిపోయిందని చివరికి ఆయనను కనును ఈయన కనంటే పురుషులే కన్నారా అన్న అనుమానం వచ్చేటట్లుగా స్త్రీల పేర్లు పక్కకు పెట్టి వారి యొక్క పురుషుల వంశావళి రాశాడు. It is said an Orthodox Jew would pray something like this every day. మరి ఇది నమ్మకం నాకు తెలిసింది ఏంటంటే ఒక మతనిష్ట కలిగినటువంటి యూదుడు ప్రతిదినము కూడా ఇట్లా ప్రార్థన చేసుకుంటాడంట. Lord, I thank you that I am born as a Jew and not a Gentile. ప్రభువా నేను యూదుడుగా అనగా అన్యుడిగా కాకుండా యూదుడిగా జన్మించినందుకు నీకు వందనాలయ్యా అని ప్రారంభిస్తాడు. Well, that we can partly understand. అది మనం పాక్షంగా మనం అర్థం చేసుకోవచ్చు. But the second prayer, రెండవ ప్రార్థన ఏంటంటే, Lord, I thank you that I am born as a male and not as a female. రెండవ ప్రార్థన అంటే ప్రభువా నన్ను పురుషుడిగా జన్మింపజేశావు స్త్రీగా కాకుండా, దానిని బట్టి నీకు వందనాలు అంటాడట. I don't know whether Jews don't have mothers and sisters. యూదులకు అసలు సహోదరులు గాని తల్లులు గాని ఉన్నారా లేదా నాకు తెలవదు. Take for example that small incident in John 8. They caught one woman in adultery. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసినట్లయితే పాపములో పట్టబడినటువంటి ఆ యొక్క ఆ స్త్రీనే పట్టుకున్నారు కానీ పురుషుని పట్టుకోలేదు వారు. Adultery is a sin which no one can singly commit. వ్యభిచారం అనేది ఏ ఒక్కరూ తమంతట చేయగలిగేది కాదు, ఇద్దరు అవసరమే. If they caught her in the very act, they should have caught the man. But why did they let the man go and brought only the woman? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అంటే నిజానికి వ్యభిచారం అంటే పట్టబడిన స్త్రీయే కాదు, ఆమెతో ఉన్నటువంటి పురుషుడు కూడా పట్టబడాలి. ఆ పురుషుని విడిచిపెట్టి స్త్రీని మాత్రం పట్టుకుని వారు శిక్ష వేయడానికి ముందుకు వస్తున్నారు.
That is the Jewish mindset. అదేం తెలియజేస్తుంది? యూదులకు ఉన్నటువంటి ఆ మానసిక ప్రవృత్తి అది తెలియజేస్తుంది. But thank God, with the arrival of Jesus Christ, he elevated, ennobled the very role of women. అయితే దేవునికి స్తోత్రము, వందనాలు. ఎంతగానో తృణీకరింపబడుతున్న, తక్కువ చూపుతో గురవుతున్నటువంటి స్త్రీల యొక్క స్థానాన్ని ఆయన పైకి లేవనెత్తాడు. Though it's true that sin came through a woman into this world, ఎటువంటి అనుమానం లేకుండా మరి ఆది అవ్వ ద్వారే ఈ లోకానికి పాపం అనేది రావటం ఎంతో నిజమైన, let us never forget that the Savior also came through a woman. అయితే మన రక్షకుడైన యేసు క్రీస్తు కూడా ఒక స్త్రీకి జన్మించిన వాడే అనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. Let us never forget, for those 3 years of public ministry, Luke 8:2-3, it was a group of women who sponsored his ministry. మరి యేసుక్రీస్తు ప్రభు 3 సంవత్సరాల బహిరంగ పరిచర్యలు, లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే స్త్రీల యొక్క గుంపు వారు మాత్రమే ప్రభు యొక్క పరిచర్యలో సహాయపడుతూ వారు ముందుకు వచ్చారు. There was a sacrificial group pulling in all their funds to see that the Lord's work went on without hindrance. ఎటువంటి ఆటంకం గాని అభ్యంతరం గాని లేకుండా యేసుక్రీస్తు యొక్క పరిచర్య నిరాటంకంగా సాగిపోవడానికి సమర్పణతో కూడినటువంటి స్త్రీల యొక్క బృందం వారు సహాయపడుతూ వచ్చారు కాబట్టి క్రీస్తు ప్రభు పరిచర్య నిరాటంకంగా సాగగలిగింది. Let's also not forget, at the cross, while all the so-called bold males ran away, it was a group of women who stood with him. నిజానికి ఈ సత్యాన్ని కూడా మర్చిపోవద్దు. కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందుతున్నప్పుడు నిజానికి ఎంతో ధైర్యవంతులుగా పిలువబడుతున్నటువంటి ఆ పురుషులు అనగా శిష్యులు వారందరూ చెదిరిపోయి పారిపోయారు, కానీ ఈ స్త్రీలే, యేసుని వెంబడించి ప్రేమించే స్త్రీలే వారు అక్కడ చుట్టూ నిలిచి ఉన్నారు. Let's also not forget that the first messenger of the gospel of the risen Christ is a woman. మర్చిపోవద్దండి మరొక సత్యాన్ని. పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తుని గురించి సువార్త పరిచారకురాలుగా ముందుకొచ్చిన వ్యక్తి కూడా ఒక స్త్రీ అని మాత్రం ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. The Lord elevated the role and the importance of women. స్త్రీల యొక్క ప్రాముఖ్యతను, స్త్రీల యొక్క పరిచర్యను అంతటిని కూడా ఉన్నతంగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. Let's go back 20 centuries ago. On a mountainside, a huge multitude from the morning listening to the word of God. మరి 2000 సంవత్సరాలకు వెనక్కి ఒక్కసారి వెళ్ళినట్లయితే ఆ కొండ ప్రాంతములో విస్తారమైన జనసమూహం వచ్చారు. యేసు ప్రభు మాటలు వినడానికి వారు తేరి నిలబడి చూస్తుంటున్నారు. My rough guess is, if you count even the women and children, it should be anywhere around 10,000 and not 5,000. మరి స్త్రీల యొక్క సంఖ్య, చిన్నపిల్లల యొక్క సంఖ్య కూడా మనం కలుపుకుంటే దాదాపుగా వచ్చిన వారి యొక్క సంఖ్య మరి 10,000 అని నేను నమ్ముతున్నాను. 20 centuries ago, when the population was so low, to get a crowd of 10,000 is amazing. 2000 సంవత్సరాల క్రితము జనసంఖ్య కూడా తక్కువ, మరి 2000 మంది ప్రజలను కూడా ఈ ప్రసంగాలు వినటానికి ఆకర్షించడము, పిలవటం కూడా, మరి సమకూడడం కూడా చాలా పెద్ద సంగతి. 10,000 10,000 మంది రావటం కూడా చాలా పెద్ద సంగతి. from so many distant towns and villages, మరి they would have come to hear the gospel. ఎంతో దూరంగా ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల నుంచి, పట్టణాల నుంచి చాలా మంది వచ్చి ఉంటున్నారు. As the crowd began to swell and as the crowd began to listen, they forgot their food, they forgot their comforts. The first batch of people who started getting worried was the disciples, not the hearers. చూడండి, సమయం దొర్లిపోతున్న కొలది, జనసంఖ్య పెరిగిపోతూ వస్తున్న కొలది, ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్న కొలది, మరి అక్కడ కొంచెం అసౌకర్యానికి గురైన వారు వినుచున్నటువంటి ప్రజలు కాదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులే కొంచెం అసౌకర్యానికి గురయ్యారు. I don't know what watches they wore those days, ఆ దినాల్లో ఎటువంటి చేతి గడియారాలు వారు ధరించారో నాకు తెలియదు. but there was a lot of unrest among the apostles. అయితే అపొస్తలుల మధ్యలో కొంచెము అసౌకర్యం అనేది మరి జరిగింది. Now when you look at Matthew 14, మత్తయి సువార్త 14వ అధ్యాయం మీరు ఒకసారి చూసినట్లయితే notice two small fragments there. అక్కడ 2 చిన్న మాటలు ఉంటున్నాయి, వాటిని గమనించండి. Verse 15, 15వ వచనమండి. when it was evening, his disciples came to him. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి. After the whole miracle was over, verse 23, ఆ సూచక్రియ అంతా కూడా అయిపోయిన తర్వాత చూడండి 23వ వచనంలో second portion, when the evening was come, he was there alone. చివరి భాగం అండి, 23వ వచనం చివరి భాగం. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. Now if you have to carefully look at the whole thing, you will get confused. Why 2 evenings are mentioned here? ఇక్కడ ఈ సందర్భాన్ని అంతటి కూడా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే
రెండు సాయంకాలాల గురించి రాయబడింది. ఎందుకు ఒకే దినం రెండు సాయంకాలాల గురించి రాయబడింది? The Hebrew day is divided into three parts. Hebrew day. హిబ్రీలకు చెందినటువంటి వారి యొక్క కాలమాన పట్టికలో ఒక దినము మూడుగా విభజించబడుతుంది. Morning, noon and evening. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. Even a part of the day would be considered as a day. నిజానికి దినములో ఒక భాగము, చిన్న భాగాన్ని కూడా దినంగానే పరిగణించి తీసుకుంటారు వారు. This will partly solve the statement, as Jonas was in the whale's belly for 3 days and 3 nights, even so the Son of Man shall be buried. So when you hear that, you think, how that could be possible? He went to be crucified on Friday, he rose again on Sunday. It was not even 48 hours. How can you calculate it as 3 calendar days? చూడండి, సాధారణ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ యొక్క మాటలు యోన మరి మత్స్యము చేత మెంగబడినప్పుడు 3 పగళ్ళు 3 రాత్రులు మత్స్యం యొక్క గర్భంలో ఉండేనని చెప్పబడింది కదా. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభు కూడా మరి 3 దినాలు సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచాడు అంటే నిజానికి శుక్రవారం ఆయన సిలువేయబడ్డాడు, శనివారం ఉన్నాడు, ఆదివారం ఉదయం తిరిగి లేచాడు కదా. నిజానికి 48 గంటలు కూడా దాటినట్టు కనపట్లేదు. ఏ రీతిగా ఆయన చెప్పినటువంటి ఈ వాక్యము మరి నెరవేర్చబడింది అని మనకు కొంచెం అనుమానం ఉంటుంది. కానీ వారికి ఈ 3 భాగాలు ఉన్నాయంటే ఎప్పుడైతే సత్యం మనం గుర్తెరుగుతామో అది లెక్కకు సరిపోతుంది. A part of the day is considered as a day. దినములో ఒక భాగము అది కూడా దినంగానే లెక్క పెట్టబడుతుంది. Now the evening is once again divided into 2 parts. సాయంకాలము 2 భాగాలుగా విభజించబడింది. The first evening starts at 3 o'clock and the second evening when the sun goes down. కనుక సాయంకాలములో మొదటి భాగం, మొదటి సాయంకాలం అనేది 3 గంటలకు అది ప్రారంభించబడుతుంది. రెండవ సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత అది ప్రారంభించబడుతుంది. Now you know at what time they got disturbed. ఇప్పుడు మీకు తెలియవచ్చు ఏ సమయంలో శిష్యులు వారు కొంచెం కలవరానికి గురయ్యారు. At 3 o'clock. 3 గంటల సమయానికి. He said, if you are going to hold the crowd, when will they go back? Who will feed them? Which hotels would be open? So they got really anxious. నిజానికి శిష్యులు సాయంత్రం 3 అవుతుంటే వారిని దగ్గర కొంచెం కలవరపడి, ప్రభువా మరి ఎంతమందికి ఆహారాన్ని పెట్టేవారు ఎవరు? ఒకవేళ నువ్వు అట్లా వారికి ఆహారం పెట్టకుండా భోజనం చేస్తే వారు మరి కింద సొమ్ముసిల్లిపోతారే, ఎటువంటి హోటల్ ఉన్నాయి, వారికి కొనే ఎక్కడి నుంచి తేగలము? ఇవన్నీ కూడా వారు తర్జన భర్జన పడుతూ వారు ఫిర్యాదు చేశారు. The Lord really spoke a very long sermon. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. Take other things as an example, but don't follow this. యేసు ప్రభు చేసిన ఇతర కార్యాలను మీరు ఉదాహరణగా పెట్టుకుని మాదిరిగా చేసుకోండి. కానీ ఆయన చాలా పొడవాటు ప్రసంగం చేశాడు. నేను 6 గంటల ప్రసంగం చేస్తాను, అది మాత్రం మీరు అలవాటు చేసుకోండి. He had both substance and power. We neither have substance nor power. ఆయనకు బోధించే దాంట్లో బోధన అంశం ఉంది, బోధించే అధికారం ఉంది. మనకు బోధన అంశం లేదు, అధికారం అంతకంటే లేదు. కాబట్టి ఆయన చేసినట్లుగా పొడవాటి ప్రసంగం మనం చెయ్యదు. Now anyway, at 3 o'clock they came. మరి ఆ దినం నాడు 3 గంటలకు ఆ సమయానికి శిష్యులందరూ కూడా వచ్చారు. They said, Lord, send away the multitude. ప్రభువా ఈ జన సమూహాన్ని భోజనం చేయటానికి కొనుక్కోవడానికి పంపించి వేయండి అంటున్నాడు. Look at the time. It's already evening. సమయాన్ని చూడండి, సాయంకాలం అయిపోయింది ఇప్పటికే. Look at the place. This is a desert. చూడండి ఈ స్థలాన్ని కూడా చూడండి ప్రభువా, ఇది అరణ్య ప్రదేశము. At the wrong time, at the wrong place, to the wrong crowd, you are still preaching. కనుక తప్పుడు సమయములో, తప్పుడు స్థలములో, తప్పుడు ప్రజలకు అనగా ఆకలి వేస్తున్న ప్రజలకు ఇంకా బోధ చేస్తూనే ఉన్నావు నువ్వు. When a problem comes before us, how do we react to it? సమస్య మనకు వచ్చినప్పుడు మనం ఎట్లా ప్రతిస్పందిస్తాం సమస్యతో? Here is a problem which is presented before the apostles or disciples. మరి శిష్యులు లేదా అపోస్తలుల ఎదుట ఒక సమస్య ముందు పెట్టబడింది. They look upon that particular difficulty as an obstacle to them. నిజానికి ఈ సమస్యను వారికి ఒక ఆటంకముగా, అడ్డుబండగా వారు తలుచుతున్నారు. But how did the Lord look upon the same difficulty? అయితే శిష్యులు ఆటంకంగా ఎంచుకుంటున్న ఈ సమస్యను యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఏ కోణంలో చూశారు, ఎట్లా చూశారు? The disciples looked upon the situation as an obstacle, but the Lord looked upon that situation as an opportunity to display his power. శిష్యులందరూ కూడా వచ్చిన సమస్యను ఒక ఆటంకంగా వారు ఎంచుకుంటూ ఉంటే, వచ్చిన ఆటంకాన్ని యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరికీ కూడా తన అద్భుత కార్యం చేయడానికి ఒక అవకాశంగా వాడుకుంటూ వచ్చాడు. There's a wonderful spiritual principle, whether it's going to come in your personal life or family life or church life, whatever be the difficulty of the situation, you look upon it with horror and want to run away from it.
God says, stop, I brought it to display my power. చూడండి, మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాలలో, సంఘ జీవితాల్లో వచ్చే సమస్యలను చూచి ఆటంకంగా ఎంచుకొని భయకంపితులమైపోయి సమస్యను విడిచిపెట్టి పారిపోదామని మనం అనుకుంటూ ఉంటే ప్రభు అంటాడు, ఈ సమస్య తీసుకొచ్చింది నేనే, పారిపోవద్దు, ఇది ఆటంకం కాదు, నా శక్తిని బలాన్ని నిరూపించడానికి ఇది అవకాశం అని ప్రభు అంటున్నాడు. There is something I want to teach you through this. ఈ సమస్య ద్వారా ఒక సత్యాన్ని, ఒక సంగతిని నీకు బోధించాలని నేను కోరుతున్నా. Nothing can come to your life without my permission. నా అనుమతి లేకుండా నీ జీవితంలో ఎటువంటి కష్టం రానే రాదు. Send away the multitude is our easy solution. మనం ఏమంటాం, సమస్య వచ్చింది కాబట్టి ప్రజలందరినీ కూడా జనసమూహంతో పంపించేయండి, అదే పరిష్కారం అంటున్నారు శిష్యులు. Lord, we cannot face this situation. We want to flee from this. ఓ ప్రభువా, ఈ సమస్యను మేము ఎదుర్కోలేము, చేయాల్సింది ఒకటే, పారిపోతే పరిష్కారం అంటున్నారు. But the Lord says no. ప్రభు Stop అంటున్నారు, here. సమస్య పరిష్కారం అవడానికి పారిపోవటం కాదు, నిలిచి ఉండండి. The Lord told them, ప్రభు వారితో చెప్పారు, they need not depart. Give ye them to eat. వారు వెళ్ళిపోనవసరం లేదు గాని మీరే వారికి ఆహారము పెట్టుడి. Then they started scratching their heads as to why they asked him at all. అప్పుడు శిష్యులు ఇంకా బుర్రగోకుంటూ అసలు Spiritually more enlightened. ఆత్మీయంగా అధికంగా వెలిగింపు రావటానికి ఎంత ఎక్కువగా గాలి వీచినా, ఎంత సౌకర్యమైన గదిలో మనం కూర్చొని ఎంతగా బోధ చేసినా కూడా దేవుని గురించి అధికంగా మనం నేర్చుకోలేం. If you ask Shadrach, Meshach and Abednego to come on the stage and describe to us how Jesus looks, they will give a wonderful description. చూడండి, షడ్రకు, మేషాకు, అబేద్నెగో అయ్యా మీరు ముగ్గురు వచ్చి పులిపిడి మీద నిలబడి యేసుక్రీస్తుని ఒక్కసారి వర్ణించండి అయ్యా అంటే ఆయన ఎంతో రమ్యంగా ముగ్గురు కూడా వర్ణిస్తారు. Why? కారణం ఏంటి? They alone are qualified to describe him because they saw him at such close quarters. కారణం ఏంటి అంటే వారు ముగ్గురు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువును వర్ణించడానికి యోగ్యులు. ఎట్లా యోగ్యులయ్యారు? నాలుగవ వ్యక్తిగా అగ్నిగుండంలో వారితో పాటు ఉన్నారు. ఈ ముగ్గురు ఆయన చూచారు కాబట్టి, దగ్గరగా చూచారు కాబట్టి ప్రభువును వర్ణించడానికి సమర్థులు, యోగ్యులు వారు. And if you ask them what is your greatest experience in life, ఆ ముగ్గురిని కూడా అయ్యా మీ జీవితంలో గొప్ప అనుభవం ఏమన్నా ఉందా చెప్పండి అంటే certainly they will refer to that furnace incident. తప్పనిసరిగా ఆ కొలిమిలో మమ్మల్ని తోసేశారే అనేది వారు తప్పక చెప్తారు ఆ అనుభవాన్ని. Then if you ask them what is your next goal, ఆ తర్వాత మీకున్న తర్వాత గురి లేదా గమ్యం ఏంటండి అని అడిగితే I wish they could throw us back again in the fire. కనుక వారు ముగ్గురు కూడా ఏమని చెప్తారంటే మా ముగ్గురిని మరలా వారు అగ్నిగుండంలో తోసేస్తే మా మేలు, యేసుప్రభుని ఇంకా సమీపంగా ఇంకా ఎక్కువ చూస్తామని చెప్తారు. నేను నమ్ముతున్నాను. We know him more inside the fire than outside it. నిజానికి అగ్నిగుండములో యేసుప్రభుని ఎక్కువగా తెలుసుకున్నాం కానీ బయట కంటే అగ్నిగుండంలోనే ప్రభుని ఎక్కువగా తెలుసుకున్నాం అంటున్నారు. Child of God, never get discouraged. You may be going through tears, afflictions, problems, pressures in life. You are so desperate to get out of it, but God has purposely brought it so that he may give you a closer glimpse of his own beauty. నిజమైనటువంటి విశ్వాసికి, దేవుని బిడ్డకు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేకమని వచ్చినప్పుడు నిజంగానే శారీరక పరంగా బాధను తట్టుకోలేక బయటకు వచ్చేద్దాం అనుకుంటాం కానీ ప్రభు ఆ శ్రమల ద్వారా తనను తాను ఎక్కువగా మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, మనం చూడడానికి తరుణాలు ఇస్తున్నాడని చెప్పి మనం గుర్తెరగాలి. The more we know him, the more we will be able to speak about him. ఎంతగా ఆయన మనం ఎరుగుతామో, తెలుసుకుంటామో అంతగా ఆయనను గురించి మనము మరి ప్రచురము చేయగలము, ప్రకటించగలము. This he said to prove him. ఇది తాను ఏమి చేయ ఎరిగియుండెనో తానే ఎరిగియుండి నిరూపించడానికి ఆయన పలికాడు అని చెప్పబడింది. To prove us and to improve us, the Lord allows difficulties. కనుక మనలను నిర్ధారణ చేయడానికి, మనల్ని పురోభివృద్ధి మనలో జరిగించడానికి ప్రభు సమస్యలు తీసుకొస్తున్నాడు. Immediately Philip comes out with an answer. వెంటనే ఫిలిప్పు ఒక జవాబుతో ముందుకొచ్చాడు. 200 penny worth of bread will not be sufficient even if everyone takes a little. 7వ వచనం అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని యేసు ప్రభుతో చెప్పాడు. So quickly he consulted the finance department. Judas Iscariot came out with the latest score in his account book and he said, we have only 200 and penny, don't commit anything more. వెంటనే ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బు సంచి చేతిలో పట్టు తిరుగుతున్నట్టు ఇస్కారియోతు అని వెంటనే అడిగాడిన
అడిగిన వెంటనే చెప్పాడు 200 దినారాలు, అంతకంటే ఎక్కువ లేవు, ఎక్కువ అడక్కు, అంతే నేను ఇవ్వగలని చెప్పాడు. వెంటనే ఫిలిప్ అంటున్నాడు 200 దినారాలు పెట్టి కొన్నా కూడా సరిపోవు అంటున్నాడు ఆయన. Like distributing the Lord's bread on the Lord's day, we can distribute like that to the whole crowd. చూడండి ప్రభు వారి యొక్క బలను మరి ఆ యొక్క ప్రభు దినం నాడు మనం పంచిపెట్టడానికి కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు మనం అట్లాగా పంచిపెడుతూ ఉంటాం. Every difficulty draws out the best and the worst in us. ప్రతి కష్టము, ప్రతి సమస్య కూడా మనలో ఏది శ్రేష్టమైన సుగుణమో, మనలో ఏది దౌర్భాగ్యమైన గుణమో రెండింటిని బయటికి తీసుకొచ్చేది మనకు వచ్చే సమస్యలే. Till difficulties come, we are all perfect saints. సమస్య మన మీదకి వచ్చి పడేంత వరకు ప్రతి ఒక్కరము కూడా పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క మరి పరిశుద్ధంగా దైవజనుల్లా కనపడుతూ ఉంటాం. It's like saying till examinations come, all children are geniuses. చూడండి ఇది ఎట్లాగంటే మరి చెప్పుకుంటున్నట్లుగా పరీక్షలు వచ్చేంత వరకు పిల్లలందరూ కూడా చాలా తెలివైన పిల్లలా కనపడతా ఉంటారు విద్యార్థులు. They look so bright. వారు ఎంతగానో చదివేసి ముగించేసి ఏమి చదువుకోవడం ఏం లేదన్నట్టు కనపడతా But ఉంటారు. only after the examination, the true colors are brought out. పరీక్షలు ఎప్పుడైతే జరిగిపోతాయో అప్పుడే వారు ఏం చదివారన్నది అసలు రంగు బయటకు వచ్చేస్తుంది. Think of the two people in the Bible in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఒక్కసారి మీరు చూడండి. In Genesis 39, we read about a young man. In 2 Samuel 11, we read about another man. చూడండి ఆదికాండం 39వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి మనం చూసినట్టయితే యవనస్తుని గురించి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2 Samuel 11. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మరొక యవనస్తుని గురించి మనం అక్కడ చూస్తుంటున్నాం. Here is a young man who is living as a slave. ఇక్కడ ఒక యవనస్తుడున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో అతను ఒక బానిసగా బ్రతుకుతూ ఉంటున్నాడు. Here is an adult who is seated on the throne, living in his palace. ఇక్కడ రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక ఎదిగినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని రాజభవనంలో ఉంటున్న ఒక వ్యక్తిని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. Both belong to the covenant people of God, and both were chosen for God's purpose. ఇద్దరు కూడా దేవుని సంకల్పాలు ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్నిక చేయబడినటువంటి ప్రజలుగానే ఉంటున్నారు. Joseph was a slave, David was a king. యోసేపు ఒక బానిసగా ఉంటే ఆదికాండం 39లో, రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు ఒక రాజుగా ఉంటున్నాడు. Both were tempted and tested in the same area of lust. నిజానికి శరీర ఆశ అనే సంగతి ఆ విషయంలో ఇద్దరు కూడా సరి సమానంగానే పరిశోధింపబడ్డారు. In the difficulty, the best came out of Joseph. నిజానికి కష్ట సమయం వచ్చినప్పుడు యోసేపులో తానున్నటువంటి శ్రేష్టమైన సుగుణం అనేది బయటకు వస్తే we would not know how godly, how pious, how devoted, how committed Joseph is till Potiphar's wife tempted him. నిజానికి పోతిఫేరు భార్య యోసేపును శోధించేంత వరకు కూడా యోసేపు ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు, ఎంత భక్తిపరుడు, ఎంత దేవునికి భయపడవనే సంగతి బయటపడి ఉండేది కాదు. How then can I do this great wickedness and sin against God? Genesis 39:9. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో యోసేపు ఈ మాట పలుకుతున్నాడు. ఆయన అంటున్నాడు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును అంటున్నాడు. It's so amazing that he spoke these words at a time when there was no Bible, no church, no believer to pray and encourage him. నిజానికి తనను ప్రోత్సహించడానికి ఒక విశ్వాసి గాని, సంఘము గాని, బైబిల్ గాని లేని దినాల్లో ఈ యొక్క సవాలుతో కూడినటువంటి పరిశుద్ధమైన మాటలు పలికంటున్నాడు. But David, with 6 wives and children, so many saints around him, the scripture in his hand, with all the spiritual advantages, sold himself into sin. అయితే చూడండి, దావీదు తను రాజు ఉన్నాడు, బానిస కూడా కాదు, 6 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దేవాలయం ఉన్నది, మరి దేవుని పరిశుద్ధులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారందరూ ఉండి కూడా పాపానికి తను అమ్మేసుకున్నాడు. కానీ యోసేపుని ఎట్లా పాపం చేస్తాను అని అతను పలకలేకపోయాడు. Many a time we have a very high estimate of our own spiritual lives. అనేకమైన సార్లు మన స్వంత ఆత్మీయ జీవిత స్థాయిని గురించి ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాం. And often God, to reveal to our own selves what we are, he allows us to go through difficulties. మరి అనేకమైన సార్లు నిజానికి మనం ఏమై ఉన్నామనేది మనం తెలుసుకోవడానికి కోసమే అనేకమైన ఆత్మీయంగానేటువంటి పాఠాలు నేర్పడానికి సమస్యలు, కష్టాలు గుండా మనం తీసుకువెళ్తూ ఉంటాడు. For the people of Israel to go direct from Egypt to the land of Canaan required by normal walk only 11 days. చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్ళటానికి
వారు దగ్గర దారిలో వెళ్ళినట్లయితే, నేరైన మార్గంలో వెళ్ళినట్లయితే 11 రోజుల్లోనే వారు ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించవచ్చు. But what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He made them walk for 40 years. 40 సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేయడానికి దేవుడు సంకల్పించి అట్లా తీసుకెళ్ళాడు. Deuteronomy 8:2 says, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం అంటుంది, Thou shalt remember all the way which the Lord thy God took thee. కనుక నీ దేవుడైన యెహోవా నిన్ను తీసుకుని వెళ్ళిన నడిపించిన మార్గం అంతటిని కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. To humble you, నిన్ను దీనుడిగా చేయడానికి, to prove what is in your heart, నీ హృదయంలో ఏదున్నదో అది నిరూపించడానికి, to know whether you would keep my commandments or no. నీ హృదయంలో ఉన్నది శోధించి తెలుసుకోవడానికి, నిన్ను అనుచుటకు, తర్వాత నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుందువో లేదో తెలుసుకోవడానికి. O Israel, I know about your heart, but alas, you don't know about your heart. ఓ ఇశ్రాయేలు, అయ్యో నీ హృదయం ఎట్లా ఉందో నాకు తెలుసు గాని నా మనసు ఎటువంటిదో నీకు తెలవదంటున్నాడు. No amount of my teaching will make you realize who you are till you are made to pass through difficulties. నిజానికి ఎంతగా నేను నీకు బోధించినా నీ సంగతి నువ్వు గుర్తెరగలేకపోతున్నావు. కష్టాల గుండా తీసుకువెళితే తప్ప నీ సొంత స్థితి నువ్వు గుర్తెరగలేకపోతున్నావు. The Lord allows difficulties to bring out the best or the worst out of us. దేవుడు కష్టాలు మన జీవితాలు ఎందుకు తీసుకొస్తాడంటే మనలో ఉన్న శ్రేష్టమైన సుగుణాన్ని బయటికి తీసుకురావడానికి, లేదా మనలో మన హృదయం ఎంత దుష్టమైనదో ఆ దుష్ట స్వభావాన్ని బయటికి తీసుకురావడానికి కూడా సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. In this situation, ఈ పరిస్థితిలో what is the answer Philip gave? ఫిలిప్పు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, When he confronted with a difficulty, immediately he began to think of the solution in terms of money. మరి సమస్య అతను ముందుకు వచ్చినప్పుడు పరిష్కారానికి వెనువెంటనే ఒక జవాబు ఏం పలికాడంటే, ఈ సమస్యకు ప్రభువా పరిష్కారం ఏంటంటే డబ్బే అని చెప్తున్నాడు ఫిలిప్పు. I don't have enough money. How can I do the work of God? కనుక నా దగ్గర చాలినంత సరిపోయినంత డబ్బు లేదు కాబట్టి దేవుడి పనులను ఎట్లా చేయగలను? We don't discredit the value of money in the work of God. దేవుని యొక్క పనిలో డబ్బు విలువ లేదు అని మేము చెప్పటం లేదు. But when it becomes priority number 1, we are going wrong. అయితే దేవుని యొక్క పనిలో డబ్బే ప్రధానం అంటే గుర్తించుకో, మన మార్గం తప్పి తిరుగుతున్నామని అర్థం. There are other issues to be settled before we come to the issue of money. నిజానికి డబ్బు అనేటి సంగతి దగ్గరికి వచ్చేయడానికి ముందుగా కొన్ని సంగతులు ఉన్నాయి. ముందు వాటిని చక్కబెట్టుకొని వాటిని చేసి ఆ తర్వాత డబ్బు దగ్గర రావాలి. We need to ask at least 2 or 3 important questions before we ask, do we have enough money? చాలినంత డబ్బు ఉందా లేదా అని అడగటానికి ముందు 2-3 సంగతులు ఉన్నాయి. వాటిని అడిగి ఆ తర్వాత డబ్బు దగ్గర రావాలి. Firstly, is it God's will for me to do this? ఈ పని చేయటానికి మొట్టమొదటిది ఏంటి? దేవుని యొక్క చిత్తమా కాదా? Secondly, if it is His will, is it His time? రెండవదిగా ఒకవేళ ఆయన చిత్తమే అయితే ఇది దేవుడు నాకు అనుగ్రహించిన సమయమా, ఇది ఆయన సమయమా కాదా? If it is His will and His time, is this His method? చూడండి, మొట్టమొదటిగా ఆయన యొక్క చిత్తమా, రెండవదిగా ఆయన సమయమా. ఆయన చిత్తము ఆయన సమయం అయితే నేను ఎన్నుకున్న ఈ పద్ధతి ఉందే, ఈ పద్ధతి దేవుడు ఆమోదించిన పద్ధతేనా? Once you get clear answers for these 3 questions, you need not even ask the 4th question, the needs will be supplied. ఈ 3 ప్రశ్నలకు కూడా సరైన జవాబులు దొరికిపోతే, ఇది సరేని అనిపించేస్తే, ఇక 4వ సమస్య ఉంది డబ్బు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చిత్తము ఆయన సమయం ఆయన పద్ధతిని వాడుతున్నావు కాబట్టి ఆయనే నీకు కావాల్సిన వనరులు డబ్బు ఏర్పాటు చేస్తాడు. God used Hudson Taylor as He used the Buxing in this country to raise China Inland Mission. చూడండి, సోదరు బక్సింగ్ గాని భారతదేశంలో దేవుడు వాడుకున్నట్టుగా హడ్సన్ టేలర్ గాని అయితే ఇంగ్లాండ్లో చైనాలో కూడా దేవుడు ఆ రీతిగా మరి తన పనుల కోసం వాడుకున్నాడు. It is said that the sun never rose upon China without seeing Hudson Taylor on his knees. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడిందంటే హడ్సన్ టేలర్ గారు మోకాళ్ళు వేయని దినము అనగా ఆయన మోకాళ్ళు వేయకుండా సూర్యుడు ఎప్పుడు ఉదయించలేదంటే సూర్యుడు ఉదయించక మునిపే ఆయన మోకాళ్ళపై ఉన్నాడంట ప్రతి దినము కూడా. He depended upon the Lord. ప్రభు మీద అంతగా ఆధారపడుతూ వచ్చాడు ప్రతి అవసరం కొరకు. And he said, ఆయన అంటున్నాడు, God's work done in God's time, in God's way, will not lack God's resources. దేవుడి యొక్క పని ఆయన చిత్త ప్రకారం ఆయన సొంత సమయంలో ఆయన సొంత పద్ధతిలో చేస్తే మాకు ఈ కొరత పడింది, డబ్బు లేదు అనేటువంటి మాటే పైకి రాదు. ఆయనే అన్ని ఏర్పాటు చేస్తాడని చెప్పాడు హడ్సన్ టేలర్ గారు. Is He not the God of Haggai chapter 2 verse 8 who said, silver is mine, gold is mine? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం పలికిన ప్రభు వెండి నాది బంగారు నాది అని పలికిన ఆ దేవుడు
ఈ దేవుడు కూడా మరి మార్పు లేకుండా అదే దేవుడుగా ఉన్నాడు కదా. For a little more detail, we may have to go to Mark chapter 6. ఇంకా కొంచెం లోతైనటువంటి సంగతులు ఇందులో మనం కొంచెం ఇంకా కూలంకషంగా చూడాలంటే మార్కు తన సువార్తలో ఏం రాశాడా దీని గురించి అది కూడా మనం ధ్యానించాలి. In addition to the question that he asked Philip, he asks one more question. ఫిలిప్పుకు యేసు ప్రభు అడిగిన ప్రశ్న కాకుండా మరొక ప్రశ్న కూడా ఇక్కడ ప్రభువారు వేసుకుంటున్నట్లుగా చూస్తున్నాం. Verse 38. 6:38. మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. He says unto them, how many loaves have ye? Go and see. యేసుక్రీస్తు ప్రభువారు వేసిన రెండో ప్రశ్న ఏంటండి? మార్కు సువార్త 6:38లో అందుకు ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడి అని వారితో చెప్పాను. On the surface, this question looks so irresponsible and irrelevant. నిజానికి మామూలుగా చూస్తే అసలు ఎటువంటి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగాను సందర్భ రహితంగాను అడిగిన ప్రశ్నగా ఇది అనిపిస్తూ ఉంటుంది మనకి. What is the Lord trying to ask? Right from this morning we have been sitting in his presence, listening to his word. He never saw us going to the market, cooking anything, and he is asking us on top of it, how many loaves have you? శిష్యులు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంతవరకు బోధ చేస్తూ ఉన్నాడు కదా, ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయన కన్ను మన మీద పడుతున్నాయి కదా, ఇక్కడే కూర్చున్నాం కదా, మనం పక్కకి వెళ్ళలేదు, బజార్కి వెళ్ళలేదు, రొట్టెలు కొనలేదు, వంట చేయలేదు, ఏమీ చేయలేదు, అయినా కూడా మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి నాకు చూడండి అని చెప్తున్నాడు. ఎట్లా అడుగుతున్నాడు? అసలు ఇది సరిపోవడం లేదే, అసందర్భంగా ఉంది అనుకుంటున్నారు. How can we ever cook so many loaves which can feed everybody? ప్రతి ఒక్కరికి సరిపోయినంత రొట్టెలు వండటానికి ఎట్లా సాధ్యం? ఇది ఎట్లా మేము వంట చేయగలం అంతమంది? Instead of asking us something like this, why can't he make manna to come down at least for one evening? Because his father did it for 40 years. ఈ ప్రశ్న మాకు వేయడానికి బదులుగా అరణ్యములో తన తండ్రి అయినటువంటి దేవుడు మన్నాను కురిపించాడే మరి అన్ని సంవత్సరాలు, ఈ సాయంత్రం ఒక్కసారి మా కోసం మన్నాను కురిపించేస్తే సరిపోద్ది కదా, దానికి బదులుగా ఎన్ని రొట్టెలు ఉన్నాయి చూడండి ఎందుకు అడుగుతున్నాడు ఈయన అనుకుంటున్నారు. Or he could send at least cravens to bring the bread and the meat as he did for Elijah. కనుక మరి ఏలియాకు పోషించినట్లుగా కాకోలముల చేత చక్కగా మాంసాహారం పెట్టాడే, అట్లాగా ఇప్పుడు కూడా మాకు కాకుల చేత మంచి మాంసాహారం పెడితే సరిపోద్ది కదా, రొట్టెలు ఎందుకు అడుగుతున్నాడు మళ్ళీ మమ్మల్ని? Or let him send an angel to cook food. లేకపోతే మనుషులు కాదు, త్వరగా నిమిషాల మీద చేసి పెట్టడానికి దేవదూతలు పంపిస్తే క్షణాల్లో మాకు ఆహారం పెట్టేస్తారు, వారిని పంపించచ్చు కదా. Leaving all these simple solutions, he is asking us a question. తేలికగా పరిష్కార మార్గాలు ఇన్నుంటే అవన్నీ పక్కకు పెట్టి ఎన్ని రొట్టెలు తెచ్చారు లెక్క చూడండి అని అడుగుతున్నాడు ఏంటి? Luckily they did not start giving advice to the Lord as many of us do. మనలో అనేకులము మరి సలహాలు ఇస్తూ ఉంటాం, అట్లా మనం ప్రభుకి ఇస్తూ ఉంటాం సలహాలు, అట్లాగా మరి వారైతే ప్రభుకి ఇవ్వలేదు. Somebody said many of us like to serve God and a small hyphen in an advisory capacity only. చూడండి మనలో చాలా మంది దేవుణ్ణి సేవ చేద్దాం అనుకుంటారు, అయితే దాని పక్కన కామ పెట్టి దేవుడి యొక్క సలహాదారుడిగా ఆ బృందంలో నేను ఒకడుగా ఉండి సేవ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తూ ఉంటారు. But the Lord is asking, how many loaves have you? అయితే ప్రభు అడుగుతున్నాడు, నీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? Go and see. పోయి చూడుడి. Take inventory of what you have. నీవు ఏమి కలిగి ఉన్నావో వాటిని లెక్క చూసుకో. This is a humbling thought and a flattering thought. ఇది ఎంతో మనల్ని దీనులుగా చేసేది, నేల మీద సాష్టాంగపడడానికి సహకరించే తలంపు. Why is it a humbling thought? ఎందుకంటే ఇది చాలా దీనులుగా మనల్ని చేసే తలంపు ఇది. Though the Almighty God can do his work independent of us, he does not choose to do that. నిజానికి దేవుడు మనుష్య సహాయం లేకుండా తన కార్యాలు ఆయన జరిగించగలిగిన శక్తి గలివాడు అయినప్పటికీ కూడా మన సహాయం లేకుండా చేయటం అని ఇష్టపడడం లేదు. He wants you and me to be his co-worker. ఆయన జత పనివారుగా నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ఆయన కార్యాలు చేయడానికి. He looks at each one of us and calls us, would you like to be my co-worker? Come, let's go together and do the work of God. దేవుడు నీ వైపుగా నా వైపుగా కనులు తేరి చూచంటున్నాడు, నా యొక్క జత పనివాడుగా జత పనికెత్తగా ఉండగోరుతున్నావా, రా మన తండ్రి యొక్క పనిని కలిపి చేద్దాం అంటున్నాడు ఆయన. Lord, I don't have anything. ప్రభువా నా దగ్గర నీతో కలిసి పని చేయడానికి అసలు ఖాళీ చేదు నాలో ఏం లేవు. All that I have is only foolishness. నా దగ్గర ఉన్నది ఒక్కటే, అదేంటంటే నా బుద్ధిహీనత. I am weak. నేను కేవలం బలహీనుణ్ణి. In what way will I ever be a blessing? I will be a burden to you. ఓ ప్రభువా ఎంత బుద్ధిహీనుని బలహీనంటే నేను ఏ రకంగా ఇతరులకు దీవెనకరంగా ఉండగలను, కేవలం వారికి నష్టాన్ని కలుగజేస్తానే. It will be a disgrace for you to associate yourself with me. నాతో నువ్వు కలిసి పని చేయమనేది ప్రభువా, అది నీకే పెద్ద అవమానమయ్యా. What a wonderful Lord. He stoops down,
comes slowly to us and says, "No, my child, without you I won't do this work. Come." చూడండి ఎంత అద్భుతమైనటువంటి రక్షకుడు దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎంతో దౌర్భాగ్యమైనటువంటి మనలను కూడా ఆయన పరలోకని దిగివచ్చి మనల్ని పట్టుకుని, లేదు నా కుమారుడా, నీవు నాతో కావాలి, నీతో కలిసి నీవు నా పని చేయాలని జత పనివారిగా మనల్ని ఎంచుతున్నాడు. ఎంతో గొప్ప రక్షకుడు ఆయన. Angels are waiting to do my work, but I am not permitting them. నిజానికి దేవదూతలు నా పని చేయడానికి ఎప్పుడు ప్రభు ఆజ్ఞాపిస్తాడో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పని చేయడానికి దేవదూతలకు నేను అనుమతి ఇవ్వటం లేదు. I have told them the maximum work you can do is to be ministering spirits to my servants. కనుక నేను దేవదూతలతో చెప్పాను, ఏమని, మీరు చేయగలిగినటువంటి ఏకైక పని, గొప్ప పని ఏంటంటే నా ప్రజలైనటువంటి ఈ యొక్క పరిశుద్ధులకు, రక్షణ పొందిన వారికి నీవు కేవలం పరిచర్య చేసే పరిచార దూతలుగా మాత్రమే మీరు ఉండాలి అంటున్నాడు. Lord, you want to use these foolish people, unfaithful people? దేవా, ఈ యొక్క పనికి మాలినటువంటి వారు, అపనమ్మకస్తున్నటువంటి వీరిని నువ్వు వాడుకోని కోరుతున్నావా? Yes. అవును అంటున్నాడు ప్రభు. Without them I will not do my work. ప్రభు అంటున్నాడు, వారి సహాయం లేకుండా, వారు నాకు తోడు లేకుండా నేను ఈ పని చెయ్యను అంటున్నాడు. Go and see what you have. కనుక ఆయన అంటున్నాడు, మీరు ఏమి కలిగి ఏమి తెచ్చారో ఒక్కసారి పోయి చూడండి. Don't despise the little that you have. కనుక నీవు కలిగి ఉన్న ఆ కొంచాన్ని నిర్లక్ష్య పెట్టకు. నీవు కలిగి ఉన్నదాన్ని ఒక చూచి లెక్క చూచుకొనిరా. And that little you bring it to me, I will use you. కనుక నీకు కలిగి ఉన్న ఆ కొంచాన్నే నమ్మకంగా నా దగ్గర తీసుకునిరా, దాన్ని నేను నా పని కొరకే విస్తరించి వాడుకుంటాను అంటున్నాడు ప్రభు. Right at this juncture, Andrew speaks. మరి ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క చోట అంద్రే మాట్లాడుతుంటున్నాడు. He tells the Lord, మరి అంద్రియ ప్రభుతో అంటున్నాడు, Lord, there is a small boy here. ప్రభువా, ఇక్కడ మన మధ్యలో ఒక చిన్నవాడు ఉంటున్నాడు. He has got 5 loaves and 2 fish. ఆ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. But what are they among so many? అయితే ఎంత మందికి పంచిపెట్టడానికి 5 రొట్టెలు 2 చేపలు ఏ పాటివేవి? Let's spend a few minutes on this beautiful character, Andrew, among the apostles. అపోస్తలుల మధ్యలో అంద్రే అనే ఈ వ్యక్తిని గురించి కొన్ని క్షణాలు మనం కొంచెం లోతుగా ధ్యానం చేసుకుందాం. How did he know this boy? How did he know, moreover, that he had 5 loaves and 2 fish? ఆంద్రేయ అనగా యేసుక్రీస్తు యొక్క శిష్యుడికి అక్కడ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడని అతని గురించి ఎట్లా తెలుసు? ఉంటే ఉన్నాడు గాక అతని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పి ఆ సంగతి అంద్రేకి ఎట్లా తెలుసు? The inference is clear. When the meeting was going on, his eyes were searching for the small people and the neglected people. అయితే ఇక్కడ మనం చాలా సునాయాసంగా మనం అనుమతి లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే కూడిక జరుగుతున్నప్పుడు, ప్రసంగం జరుగుతున్నప్పుడు ప్రజలందరూ వింటూ ఉంటే అందరి కళ్ళు యేసుప్రభు మీద ఉంటే అంద్రే యొక్క కనులు చిన్న పిల్లల మీద, ఎవరైతే నిర్లక్ష్య పెట్టబడ్డారో, ఎన్నిక చేయకుండా తృణీకరింపబడున్నారో వారి మీద అంద్రే కనులు ఉంటున్నాయి. So in all probability, instead of staying close physically to the Lord, he went and got mixed himself in the crowd. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఆయన పక్కనే ఉంటాను, పక్కకు జరగను అనకుండా చక్కగా మిశ్రితంగా ఆ జనాలు వచ్చి ఉంటే వారి మధ్యలో వెళ్ళిపోయి వారితో కలిసి ఎవరు నిర్లక్ష్యానికి గురయ్యారు, ఎవరు బలహీనులుగా ఉంటారో వారిని చూస్తున్నాడు అంద్రేయ. We usually want to position ourselves close to the Lord so that it may be easy for the cameraman. సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, ఒకళ్ళు ప్రభువే మన మధ్య ఇట్లా ఉంటే ఆయన పక్కనే ఇంకా వీలైతే జబ్బా తగులుతూ అక్కడే ఉండాలని కోరుతుంటాం. ఎందుకు? ఫోటో క్లిక్ అనగా మనం కూడా పక్కనే పడతాం, అట్లా కోరుకుంటాం. కానీ అంద్రే వలె ప్రభుతో ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా జనం మధ్యలోకి వెళ్ళాడు, నిర్లక్ష్య పెట్టబడిన వారి నుంచి వెతుకుతూ వస్తున్నాడు. He caught a boy, got friendly with him, won his confidence to the extent he could open the box. చూడండి, అక్కడ ఒక చిన్న బాలుని కనుగొన్నాడు, అతను హృదయాన్ని జయించగలిగాడు, స్నేహం ఏర్పడింది. ఎంతగా స్నేహం అంటే ఆ చిన్న పిల్లాడు తను తినడానికి తెచ్చుకున్న ఆ యొక్క టిఫిన్ డబ్బా తెరిచి చూపించాడు అంద్రే. If you think the job is easy, go to the street, meet a stranger, ask him to open the box. నిజానికి ఇట్లా జరగడం చాలా తేలిక అనుకుంటున్నారా? ఒక ప్రయత్నం చేయాలంటే ప్రయత్నం చేయండి, వెళ్ళండి రోడ్ల మీదకి, మీకు తెలియని వ్యక్తి దగ్గర వెళ్ళండి, చిన్న పిల్లవాడి దగ్గరికి, ఆ యొక్క పెట్టి తెరిచి ఏం తెచ్చో చూపించమనండి, ఇస్తాడా? మనకి చాలా కష్టం ఇది. If you can come back normal, I will appreciate you. దెబ్బలు తినకుండా ఆయనకి తిరిగి వచ్చేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు, లేకపోతే ఏదో రకంగా మీరు మామూలుగా రాలేరు. No, children can get easily suspicious of a stranger. చిన్న పిల్లలు క్రొత్త వారి దగ్గరికి పరిగెత్తికి వెళ్ళరు, చాలా వింతగా చూస్తారు, చాలా అనుమానంతో చూస్తూ ఉంటారు కొత్త వాళ్ళు. Andrew, in spite of the exalted position that he had as a minister of God, could humble himself and go to the level of a small child. అంద్రేయ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడిని, ఆయన యొక్క శిష్యుల్లో ఒకడిని అనేటి ఉన్నతమైన స్థాయిని సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దీనుడై రిక్తుడై
చిన్న పిల్లవాడి స్థాయి దగ్గరికి వెళ్ళి తనతో కలిసి సంభాషిస్తుంటున్నాడు. Somebody described the character of Andrew, Andrew, those 6 letters with 6 words. ఎవరో ఒక ఆయన ఈ ఆండ్రూ అనేటి ఇంగ్లీష్ లో మాట్లాడినా కదండి 6 అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు, వాటిని వివరించి ఈ రీతిగా చెప్పారు. A stands for approachable and accessible. Here is a disciple whom anybody can approach. కనుక ఆండ్రూ అనే మాటలో ఏ ఉంది కదా, ఏ అంటే ఏంటంటే మరి ఎవరైనా కూడా అతని దగ్గరికి వెళ్ళవచ్చును, ఎవరైనా సరే భయం లేకుండా మరి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి మన చేతులు కలపొచ్చు. He is so open, so social, so friendly to anyone. కొందరిని మాత్రం రండి ఇంకొకళ్ళు మాత్రం రావద్దని చెప్పేవాడు కాదు, ఎవరైనా సరే ఆండ్రూ దగ్గరికి నేరుగా చక్కగా వెళ్ళొచ్చు. And the word N stands for nobody. He wanted to be a nobody till the end. తర్వాత ఆండ్రూలో ఎన్ ఉంది అంటే అతను నేను యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు, నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నేనేమీ లేని వాడిని, నేను వ్యర్థుడును రిక్తుడును అని చెప్పుకుంటున్నాడు ఆండ్రూ. He wanted always to be a hidden disciple. ఎల్లప్పుడూ కూడా అందరికీ కనపడే శిష్యుడిగా కాదు, దాచబడిన దీను శిష్యుడిగా ఉండాలని కోరుతున్నాడు ఆండ్రూ. If I ask you to list out the names of the apostles, I am sure you will not start with Andrew, though alphabetically he stands first. కనుక యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల యొక్క పేర్లు జాబితా రాయండి అంటే ఆండ్రూ అనే మాటలో ఏ ముందుంది, మరి ఏ ముందున్నా కూడా ఆల్ఫాబెటికల్ గా ఆండ్రూని రాయాలి. మనం ఆండ్రూతో కాదు కానీ వేరొక శిష్యుడితో మీ పేరు ముందు పెట్టి మనం రాస్తూ ఉంటాం. You would think of Peter, John and others, then you would by mistake remember this forgotten man. మరి ముందుగానే మనకు తెలిసినట్లుగా పేతురు, యోహాను, యాకోబు, రూపాంతరం వాళ్ళకుంది అని వారి పేర్లు పెట్టి మరి చివరిలో మరి ఆండ్రూ అనే పేరు ఎక్కడో మనం పెడుతూ ఉంటాం. D stands for dependable. ఇక డి అనే మాట ఆండ్రూలో ఉంది అంటే ఆధారపడదగిన శిష్యుడై. Even a small boy could confide his heart. నిజంగా చిన్న పిల్లవాడు కూడా ఈ ఆండ్రూ మీద ఆధారపడగలిగాడు, నమ్మగలిగాడు. He is a trustworthy man. నమ్మదగిన వ్యక్తి ఆంద్రేయ. Today people come with problems, but can they trust us with their secrets? నేటి దినాల్లో ప్రజలు తమ సమస్యలతో వస్తున్నారు, అయితే నా రహస్య బాధలు ఇంతో చెప్పుకుంటే ఈయన అందరికి ఇంటింటి సువార్త చేస్తాడా, లేకపోతే నిజంగా నమ్మదగిన వాడా అని చెప్పి నమ్మగలుగుతున్నారా మనల్ని? The letter R stands for one who is ready to come to the help of the Lord. మరి ఆండ్రూలో ఉన్నటువంటి మరొక అక్షరం ఆర్ అంటే సహాయము కొరకే సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. When he looked that there was a need to the Lord, he immediately jumped into it. నిజానికి యేసుక్రీస్తుకు ఇక్కడ ఒక అవసరత ఉన్నది, అక్రత ఉన్నదని ఎరగగానే వెంటనే దానికి ముందుకు అడుగు వేశాడు, అందులో పని జోక్యం చేసుకుంటున్నాడు. The Lord did not ask Andrew anything. ఆంద్రేయను ప్రభు ఏం అడగలేదు, but he was waiting for an opportunity to serve him. అయితే ప్రభువును సేవించడానికి ఒక అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటున్నాడు ఆయన. E stands for expectant, a man with faith expecting great things. కనుక ఈ అనే మాటకి ఏంటంటే గొప్ప నిరీక్షణతో గొప్ప విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఈయన. Lord, I have only little, but I know you are a God of wonders. You would do something more with this. ప్రభువా నా దగ్గర కొంచెమే ఉంది, నేను ఎరుగుదును, అయినను నీవు అసాధ్యాన్ని సాధ్యపరిచే మహోన్నతమైన అద్భుతకరుడు కాబట్టి ఈ కొంచాన్ని అందరికీ చాలినదిగా చేయగలవు అని నమ్ముచున్నాననే వ్యక్తిత్వం. W stands for winner of souls. తర్వాత W అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మలను మరి ఆత్మల జాలరి ఆత్మలను జయించే వ్యక్తి. In John 1, the first thing that he did as soon as he met Messiah was to run home, bring his younger brother Peter to the feet of the Lord. చూడండి, తాను యేసు ప్రభువును చూచిన వెంటనే మొట్టమొదటిగా అతను చేసినటువంటి సంగతి ఏంటంటే పరిగెత్తుని ఇంటికి వెళ్ళి తన సహోదరుడైన పేతురుతో చెప్పాడు, పిలుచుకొచ్చాడు. In John 6 he wins a boy. కనుక యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక చిన్న పిల్లవాడిని మనసును గెలుచుకున్నాడు. In John 12 he brings the Greeks to the Lord. యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీకు దేశస్థులను ప్రభు చెంతకు ఆయన ఆహ్వానించి తీసుకొచ్చాడు. Whether it is his family member, whether it's a small boy or strangers, he could win them for the Lord. మరి కుటుంబ సభ్యుల, మరి చిన్న పిల్లవాడా, ఎవరు ఎరిగినటువంటి వింత పరాయి దేశస్తులా, ఎవరైనా కానివ్వండి, అందరినీ ప్రభునిమిత్తమై నేను గెలవాలి, వారి ఆత్మను జయించాలని కోరిక కలిగిన వాడు ఆంద్రేయ. His brother Peter is a pulpit evangelist. తన యొక్క సహోదరుడైనటువంటి పేతురు మరి పరిశుద్ధ సభా వేదిక మీద నుంచి ప్రసంగించే సువార్తికుడు అతను. He had the eloquence and the charm to capture the thousands. అనేక వేల మంది యొక్క ఆకర్షణను, గమనాన్ని ఆకర్షించగలిగే అటువంటి నైపుణ్యత, మరి అటువంటి పద సంపద పేతురుకుంది. But Andrew's gift was different. అయితే తన సహోదరుడైన అంద్రేయ, పేతురు సహోదరుడు అంద్రేయ యొక్క వరం వేరేగా ఉంది. He is unmatched in his personal evangelism. నిజానికి వ్యక్తిగత సువార్త అనే విషయంలో అతనితో ఎవరు సరిపోలరు.
Let us never despise this ministry. కాబట్టి పులిపేట మీద చేసే ప్రసంగ పరిచర్యనే కాదండి, వ్యక్తిగతంగా చేసే సువార్త పరిచయం మాత్రం ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు మనం. We may all not be called for pulpit evangelism, but all of us are called for personal evangelism. చూడండి, రక్షణ పొందిన పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రసంగ సభా వేదిక మీద నుంచి మరి వచ్చి బోధించడానికి ప్రభు పిలవలేదు కానీ, అయితే అందరినీ ఒక పని నిమిత్తం పిలిచాడు, వ్యక్తిగత సువార్త పరిచర్య చేసే పరిచారకుల మందరందరినీ ప్రభు పిలిచాడు. A few weeks ago I happened to go and pray for a very small girl. కొన్ని వారాల క్రితము చాలా చిన్న ఆడబిడ్డ ఆ చిన్న పిల్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అవకాశం She వచ్చింది. must be below 10 years. మా అమ్మ చిన్న పిల్ల వయసు 10 సంవత్సరాల కంటే చాలా తక్కువ, కిందే ఉండొచ్చు. So I said, see, God has been so good to you. I'm going to pray for you. But before uncle prays, don't you think you must thank the Lord? కనుక నేను